హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అది డిఎస్సి కంటెంట్ అండ్ టెట్ అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్గా ఉపయోగపడే కంటెంట్ అయితే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మరి కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us see అవర్ టాపిక్. మెకాలే ప్రతిపాదనలు 1835 అడ్డోముఖ వడపోత సిద్ధాంతం ప్రతిపాదనని మెకాలే ప్రతిపాదనలు అంటారు. వుడ్స్ నివేదిక 1854 భారతదేశ విద్యా విధానం నిర్మాణం గురించి వివరిస్తుంది. హంటర్ కమిషన్ 1882లో ఇది ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులపై చర్చించింది. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902 ఇది విజ్ఞాన సముపార్జనకే కాకుండా వ్యక్తిశీల నిర్మాణానికి దోహదపడే విద్యా విధానానికి మూలస్తంభములుగా భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ చెప్పొచ్చు. గోఖలే తీర్మానం అనేది 1911లో చేశారు. అదేంటంటే 6 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. ఇప్పుడు అదే మనకు ఆర్టీ యాక్ట్ కింద అమలవుతుంది. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది. ఆ తర్వాత చూడండి, శాడ్లర్ కమిషన్ 1917 చూస్తే కలకత్తా యూనివర్సిటీ ఇతర విద్యా సంస్థలన్నీ కూడా శాడ్లర్ కమిషన్లో చర్చించడం జరిగింది. హర్టాగ్ కమిటీ 1929 ఇది ప్రాథమిక విద్య వ్యాప్తిలో వృధా స్తబ్దతను అరికట్టడం అనేది హర్టాగ్ కమిటీ చెప్తుంది. వార్ధా విద్యా ప్రణాళిక 1937 దీన్ని బేసిక్ ఎడ్యుకేషన్ అని చెప్తారు. గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా ప్రాథమిక విద్య రూపకల్పన ఇదే ఆ వార్ధా విద్యా ప్రణాళిక. అబాట్ వుడ్ నివేదిక ఇది 1937 సాధారణ విద్యతో వృత్తి విద్యను మిళితం చేయడాన్ని అది విషయం చర్చించడం జరిగింది. సార్జెంట్ నివేదిక 1944 దీనిని యుద్ధానంతరం ప్రణాళికగా వ్యవహరిస్తారు సార్జెంట్ నివేదికని. రాధాకృష్ణ కమిషన్ 1948 విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచుటకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కేర్ కమిటీ అనేది ప్రాథమిక విద్యా నిర్వహణలో రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల మధ్య సంబంధాలపై చర్చించడానికి బీసీ కేర్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మొదలియార్ కమిషన్ సెకండరీ విద్యలో సంస్కరణలకై మొదలియార్ కమిషన్ 1952-53లో ఏర్పాటు చేశారు. అన్ని స్థాయిల్లోనూ కూడా విద్యా విధాన పరిశీలనకు గాను కొఠారి కమిషన్ 1964-66 వెరీ ఇంపార్టెంట్. జాతీయ విద్యా విధానం 1968 కొఠారి కమిషన్ సూచనలు బేస్ చేసుకొని జాతీయ విద్యా విధానం 1968 వచ్చింది. బిట్ రావచ్చు. కొఠారి కమిషన్ సూచనల ఆధారంగా రూపొందించినటువంటి కమిటీ ఏది లేదా విద్యా విధానం ఏదనంటే 1968 అనమాట. స్వర్ణసింగ్ కమిటీ 1976 విద్యా వ్యవసాయాలను ఉమ్మడి జాబితాలో చేర్చాలి అని సూచించింది. స్వర్ణసింగ్ కమిటీ విద్యను వ్యవసాయాన్ని కూడా ఉమ్మడి జాబితాలో చేర్చాలని. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977 జాతీయ విద్యా విధానం 1968 అమలు తీరుతెల్లను పరిశీలించడానికి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీని ఇచ్చారు. అంటే 1968లో ఏర్పడినటువంటి జాతీయ విద్యా విధానం ఎలా ఉంది అనేటువంటి అబ్జర్వేషన్ చేయడానికి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ వేశారు 1977లో. మాల్కం ఆదిశేషయ్య కమిటీ 1977 అప్పుడే వేశారు. ఇది ఏంటంటే వృత్తి విద్యా సమీక్ష, వొకేషనల్ విద్యకి దాని గురించి చర్చించడం కోసం మాల్కం ఆదిశేషయ్య కమిటీ వేశారు. చటోపాధ్యాయ కమిషన్ 1985 ఇది ఏంటంటే ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత గురించి మొట్టమొదటిసారిగా వేసినటువంటి కమిషన్ చటోపాధ్యాయ కమిషన్ 1985. భారతీయ జాతీయ విద్యా విధానం 1968 ఒకటో తర్వాత ఇప్పుడు 1986 అనమాట. ఇప్పుడు 1986 NP 2020 కూడా వచ్చేసింది మనకి. విద్యా సవాళ్ళు విధాన దృక్పథం అనే పేరుతో రూపొందించడం అయితే జరిగింది. రామ్మూర్తి కమిటీ 1990 ఇది ఏంటంటే 1986 జాతీయ విద్యా విధాన అమలు తీరును పరిశీలించండి అని రామ్మూర్తి కమిటీ వేశారు. మరి ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ ఎందుకు వేశారంటే 68 జాతీయ విద్యా విధానాన్ని పరిశీలించడానికి ఈశ్వరభాయ్ పటేల్ కమిషన్, 86 జాతీయ విద్యా విధానం పరిశీలించడానికి రామ్మూర్తి కమిటీ వేయడం జరిగింది. జనార్దన్ రెడ్డి కమిటీ 1992లో ఏర్పాటు చేశారు. ఇది కూడా 1986 జాతీయ విద్యా విధానాన్ని పరిశీలించమని చెప్పేసి జనార్దన్ కమిటీ వేశారు. ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 విద్యా విధాన అమలుకు కార్యాచరణ పథకము. ఎస్పాల్ కమిటీ 1993 పాఠ్యపుస్తకాల బరువు గురించి ఎస్పాల్ కమిటీ వేశారు. ఈ ఎస్పాల్ కమిటీని ఆధారం చేసుకుని మనకి ఇప్పుడు
పిల్లల యొక్క టెక్స్ట్ బుక్స్ అయితే వర్క్ బుక్స్ అయితే ఏవైతేనేవ్వండి మ్యాక్సిమం వారి యొక్క భారరహితమైనటువంటి విద్యా విధానము, అదేవిధంగా ఆ బ్యాగ్లో కూడా బరువు తగ్గే విధంగా మరి ఇప్పుడైతే మాత్రం ప్రస్తుత సంస్కరణలు అయితే ఉన్నాయి. అది యశ్పాల్ కమిటీ బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. వైఎస్ చతుర్వేది కమిటీ 1993లో ఇది యశ్పాల్ కమిటీ సిఫార్సులను పరిశీలించమన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ సిఫార్సులు చేస్తున్నారు. ఆ సిఫార్సులు మీరు అబ్జర్వేషన్ చెయ్యండి అనేటువంటి విషయం మనకి తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయమని మరి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయమని అవుతూ ఉన్నాం తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా కంటెంట్ కావాలితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వదలిసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయమని హృదయపూర్వకంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.